Good morning, students. My name is Ashok Kumar from Yuvataranga Defense Academy, Hyderabad. సో ఈ రోజు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2021 నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. సో ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్ని డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. సో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లో పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ వచ్చేసి సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ అన్నమాట. సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ ఇది MHA మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధీనంలో ఉంటాయి. అస్సాం రైఫల్స్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సెస్, ఇండో టిబిటియన్ బార్డర్ ఫోర్సెస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సస్సం సిమ్ సంబాల్. ఓకే, ఈ ఆర్గనైజేషన్స్ వచ్చేసి ఈ ఆర్గనైజేషన్ లో ఈ ఫోర్సెస్లలో జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇందులో కనుక జాబ్ వస్తే ఈ ఆర్గనైజేషన్ లో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్ కి ఎలిజిబిలిటీస్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఫస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓకే, రెగ్యులర్ 10th ఉన్నా, ఈవెన్ ఓపెన్ స్కూల్లో చదువుకున్న ఓపెన్ స్కూల్ 10th క్లాస్ ఉన్నా కానీ మీకు సరిపోతుంది. సో ఒక కండిషన్ ఏంటంటే 1 ఆగస్టు 2021 లోపు మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. ఓకేనా? సో ఈ బ్యాచ్ స్టూడెంట్ కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే 2021 బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, సో మీరు అందరూ ఎస్ఎస్సి పాస్ అయిన క్యాండిడేట్స్ ఉంటారు. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి పెద్దగా వరిగా అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి హైట్. సో ఎస్ఎస్సి జీడీలో ఈ పారామిలిటరీ ఫోర్సెస్ లో సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్ లో ఖచ్చితంగా వాళ్ళు ఎక్కువ మెంబర్స్ రిజెక్ట్ అయ్యేది హైట్ లో. ఓకే, సో మీరు ఇప్పుడే చెక్ చేసుకోండి. హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఒక జనరల్ మేల్ క్యాండిడేట్స్ కి 170 సెంటీమీటర్ ఉండాలి. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 162.5 సెంటీమీటర్ ఉండాలి. ఎస్టీ మేల్ క్యాండిడేట్స్ 162.5 సెంటీమీటర్ ఉండాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్ కి అయితే 157 సెంటీమీటర్. అదే ఫీమేల్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 157.5 సెంటీమీటర్. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్ అమ్మ. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్. ఎక్స్టెండ్ చేస్తే 85 సెంటీమీటర్ ఉండాలి. చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్, ఎక్స్పాండ్ చేస్తే 85. ఒకవేళ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 76 సెంటీమీటర్ టు 81 సెంటీమీటర్. దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్. ఓకే, సో ఎస్ఎస్సి జీడీలో ఖచ్చితంగా చెక్ చేయాల్సింది హైట్ అండ్ చెస్ట్. ఓకే, ఇది చాలా మెంబర్స్ ఉండదు. ఒకవేళ మీకు ఇది కనుక ఉంటే మీరు ఈజీగా జాబ్ అనేది సంపాదించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ వచ్చేసి 1 ఆగస్ట్ 2021 వరకు 18 to 23 ఇయర్స్ ఉండాలమ్మా. 18 to 23 ఇయర్స్ ఉండాలి. జనరల్ క్యాండిడేట్ వాళ్ళకి 2 ఆగస్ట్ 1998 to 1 ఆగస్ట్ 2003 ఈ డేట్ ఆఫ్ బర్త్ లో మధ్యలో ఎవరైతే జన్మించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అదే ఓబీసీ క్యాండిడేట్స్ అయితే, ఓబీసీ అంటే ఇందులో బీసీ వాళ్ళందరూ వస్తారు. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడి ఇట్లా. ఈ బీసీబీ, ఏబిసిడి వాళ్ళందరూ 2 ఆగస్టు 1995 తర్వాత పుట్టిన వాళ్ళు ఉండాలి. 1 ఆగస్టు 2003 కంటే ముందు పుట్టిన వాళ్ళై ఉండాలి. అర్థమవుతుంది? నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసి 2 ఆగస్టు 1993 తర్వాత పుట్టిన వాళ్ళు ఉండాలి. అదే 1 ఆగస్టు 2003 కంటే ముందు పుట్టిన వాళ్ళై ఉండాలి. అంటే ఈ డేట్ గుర్తుపెట్టుకోండమ్మా. అంటే 1 ఆగస్టు 2003 తర్వాత పుట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా ఎలిజిబుల్ కారు. అంటే 2004 లో పుట్టిన క్యాండిడేట్స్ 2004 లో పుట్టిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కారు. అదే 2003 ఈవెన్ ఆగస్టు 2వ తారీఖు పుట్టిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ కారు. ఆగస్ట్ 8, 2003 ముందు పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్, తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఇగో ఏజ్ గురించి క్లారిటీ వచ్చింది. హైట్ 170 సెంటీమీటర్స్.
ఓకే. సో చెస్ట్ 80 సెంటీమీటర్స్. 10th క్లాస్ అందరూ పాస్ అయి ఉంటారు. సో ఈ 3 ఎలిజిబిలిటీస్ ఉంటే మీరు ఎస్ఎస్సి జేడీని అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి వస్తాయి. సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? ఎస్ఎస్సి జీడీ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. థర్డ్ వచ్చేసి పిఎస్టి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి డిఎంఈ డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామ్. దిస్ ఇస్ నథింగ్ బట్ మెడికల్ ఎగ్జామ్. నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్. ఫిఫ్త్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అమ్మా. ఫస్ట్ నేను ఏం చెప్పాను సెలక్షన్ ప్రాసెస్ లో? ఫస్ట్ సిబిఈ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఆన్లైన్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 4 పార్ట్స్ ఉంటది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి. ఈ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి లో పార్ట్ ఏలో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటది. జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ లో 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. ఎలిమినేటరీ మ్యాథమెటిక్స్ లో 25 క్వశ్చన్స్, 25 మార్క్స్ ఉంటాయి. సో తెలుగు స్టేట్స్ వాళ్ళు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు మాక్సిమం ఇంగ్లీష్ అనేది సెలెక్షన్ చేసుకుంటారు. మీకు ఒకవేళ హిందీలో ప్రావీణ్యం ఉంటే హిందీ కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇంగ్లీషు 25 క్వశ్చన్స్, మాక్సిమం మార్క్స్ వచ్చి 25. ఇది వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ పైన రాయాల్సి ఉంటది. ఆన్లైన్ ఎగ్జామ్ కంప్యూటర్ పైన రాయాల్సి ఉంటది. ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటది. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగులో ఉండదు, ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటది. నెక్స్ట్ వచ్చేసి నెగటివ్ మార్క్ ఉంటదమ్మా. నెగిటివ్ మార్క్ ఉంటది. సో ఒక క్వశ్చన్ రాంగ్ అవుతే 0.25 నెగటివ్ మార్క్స్ ఉంటాయి. సో ఇక్కడ 4 సెక్షన్స్ ఉంటాయి. ఈ 4 పార్ట్స్లలో మినిమం మార్క్స్ సంపాదించాలి. అంటే సెక్షనల్ కటాఫ్ ఉండదు. సెక్షనల్ కటాఫ్ ఉండదు. సపోజ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ లో, సపోజ్ నేవీ ఏఎస్ఎస్ఆర్ కానీ, ఎయిర్పోర్ట్స్ ఎగ్జామ్ లో కానీ సెక్షనల్ కటాఫ్ ఉంటది అనమాట. మ్యాథ్స్ లో ఎన్ని రావాలి, అర్థమెటిక్ రీజనింగ్ లో ఎన్ని రావాలి. ఇందులో సెక్షనల్ కటాఫ్ ఏముండదమ్మా. అంటే 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే 100 మార్కులకి క్వశ్చన్ పేపర్ అయితే బాబు 100 మార్కుల క్వశ్చన్ పేపర్ అయితే సో జనరల్ అవేర్నెస్ లో 0 మార్కులు వచ్చినా నీకు ఇందులో 25, ఇందులో 25 మార్క్స్ వచ్చి 50 మార్క్స్ వచ్చినా కానీ ఒక సెక్షన్ లో 0 వచ్చినా ఏం కాదనమాట. అంటే సెక్షనల్ కటాఫ్ ఉండదు, ఓవరాల్ కటాఫ్ ఉంటది. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ ఈ ఎగ్జామ్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్ గా తెలుసుకుందాం. సో ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. ఈ 100 మార్కులలో ఎగ్జామ్ లో ఎవరికైతే మంచి మార్కులు వస్తాయో వాళ్ళకి సెకండ్ స్టేజ్ కి పంపిస్తారు. సెకండ్ స్టేజ్ ఏమున్నది? సిబిఈ తర్వాత సెకండ్ స్టేజ్ వచ్చేసి పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్. ఓకే. మినిమం కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి ఎస్సీ జనరల్ వాళ్ళకి 35 మార్క్స్ రావాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి 33 మార్క్స్ రావాలమ్మా. సో ఈ 35 మార్క్స్ కంటే తక్కువ వస్తే వేకెన్సీస్ ఉన్నా కానీ రిజెక్ట్ చేస్తారు. ఓకేనా? సో మినిమం 35 మార్క్స్ జనరల్ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళు 33 మార్క్స్ వస్తే వాళ్ళకి పిఈటిలో అంటే ఆ పర్సన్ క్వాలిఫైడ్ అనమాట. అంటే ఆ పర్సన్ పాస్ అవుతాడు. ఓకేనా? సో ఎవరికైతే ఈ సిబిఈలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ లో మంచి మార్కులు వస్తాయో 1:12 రేషియోలో ఒక్క జాబ్కి 12 మెంబర్స్ ని
పిఈటి టెస్ట్ కు పంపిస్తారు. ఏ టెస్ట్ కు? ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కు పంపిస్తారు. ఓకే, సెకండ్ స్టేజ్ పిఈటి. ఓకేనా. సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో ఏముంటుంది? సో ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో మేల్ క్యాండిడేట్స్ అయితే 5 కిలోమీటర్ ఇన్ 24 minutes లో రన్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 కిలోమీటర్ 8.5 minutes లో రన్ చేయాల్సి ఉంటది. ఓకేనా. ఇది లదాఖ్ రీజన్, మనకు సంబంధం లేని విషయం. ఓకే, సో మనకు సిబిఈ అయిపోయింది. తర్వాత సిబిఈ అయిపోయిన తర్వాత అంటే ఎగ్జామ్ అయిపోయింది. తర్వాత రన్నింగ్ టెస్ట్, మన భాష రన్నింగ్ టెస్ట్ కూడా అయిపోయింది. రన్నింగ్ టెస్ట్ తర్వాత ఏముంటది అంటే మనకు పిఎస్టి, అప్పుడు ఫిజికల్ స్టాండర్డ్స్ చెక్ చేస్తారు. ఓకేనా. ఫిజికల్ స్టాండర్డ్స్ ఆల్రెడీ మనం డిస్కషన్ చేసినాం. సో ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే I2 చెస్ట్ వెయిట్ అనేది చెక్ చేస్తారు. I2 170 సెంటీమీటర్, I2 చెస్ట్ 85 సెంటీమీటర్ చెస్ట్. సో అప్రాప్రిమేట్ గా ఆ I2 కి రెస్పెక్టివ్ గా వెయిట్ అనేది ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? సో వేకెన్సీస్ వచ్చేసి టోటల్ గా 25,271 వేకెన్సీస్ ఉన్నాయి. 25,275 వేకెన్సీస్ ఉన్నాయమ్మా. ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి సో శాలరీ వచ్చేసి 21,700. ఇది బేసిక్ శాలరీ 21,700. ఇందులో డిఏ ఇంక్లూడ్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హౌస్ రెంట్ అలవెన్సెస్ అన్ని కలుపుకొని మినిమం టు మినిమం 30,000 అబోవ్ శాలరీ స్టార్టింగ్ శాలరీ ఉంటదమ్మా. 30 అబోవ్ శాలరీ స్టార్టింగ్ శాలరీనే ఉంటది. ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 25,275 ఇంటూ 12 చేస్తే 30 lakhs 33,300 మెంబర్స్ ని పిఈటి కి సెలెక్షన్ చేస్తారు. ఓకేనా. అందులో రిజర్వేషన్స్ ఉంటాయి, SC ST OBC, తర్వాత ఉమెన్స్ కూడా. నెక్స్ట్ ఈ SSC GD కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు అప్లికేషన్ చేసుకోవాలి? అప్లికేషన్ డేట్, స్టార్టింగ్ డేట్ వచ్చేసి 17th July 2021 టు 31st August 2021. ఓకే, లాస్ట్ మినిట్ లో అంటే లాస్ట్ డేస్ లో సర్వర్ బిజీ అయ్యే ఛాయిసెస్ చాలా ఉంటాయి. కాబట్టి మా సజెషన్ ఏంటిదంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఓకే, వీలైనంత తొందరలో అప్లికేషన్ అని చేసుకోవాలి. ఎగ్జామ్ ఫీజు వచ్చేసి 100 రూపాయలు ఉంటుంది. రిమైనింగ్ SC ST క్యాండిడేట్స్ కి, SC ST ఉమెన్స్ వాళ్ళకి కేవలం 0 రూపీస్. వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు అనేది ఎగ్జామ్టెడ్. ఓకేనా. కేవలం BC OBC క్యాండిడేట్స్ కి, మేల్ క్యాండిడేట్స్ కి మాత్రమే 100 రూపాయలు. రిమైనింగ్ వాళ్ళందరికీ ఎగ్జామ్ ఫీజు లేదు. ఓకే, సో యువతరంగ్ డిఫెన్స్ అకాడమీ, సో SSC GD స్పెషల్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అడ్మిషన్ స్టార్ట్స్ అయినాయి. క్లాసెస్ అనేవి త్వరలో స్టార్ట్ అవుతాయి. సో ఈ కోచింగ్ సెంటర్ గురించి కొంచెం తెలుసుకుందామమ్మా. సో ఇది రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్. అంటే కంప్లీట్ గా మీకు 4:30 AM నుంచి మీకు 10:30 AM వరకు కాలేజీలోనే ఉండాలి. అంటే ఫ్యాకల్టీ ఆధ్వర్యంలోనే మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తారు, క్లాసెస్ వింటారు, స్టడీ అవర్స్ కండక్ట్ అవుతాయి, తర్వాత ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. ఓకేనా, రెగ్యులర్ గా. ఓకేనా. సో బయట కోచింగ్ సెంటర్ లో మీరు కోచింగ్ సెంటర్ కి వెళ్తారు, లేకపోతే ఆ రోజు కామ్కుంటారు. సో ఇక్కడ అలా ఉండదు. సో ఇది కంప్లీట్ గా రెసిడెన్షియల్ కోచింగ్ సెంటర్. అంటే సో 4:30 AM కి వేకప్ అయిన తర్వాత మీకు ఇక్కడనే గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటది, పిఈటి, తర్వాత టిఫిన్, తర్వాత క్లాసెస్, తర్వాత స్టడీ అవర్, తర్వాత ఎగ్జామ్. సండే సో కంప్యూటర్ ల్యాబ్ కూడా ఉంటుంది. సండే కంపల్సరీగా ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ ఎప్పటికీ రాయడం వల్ల మీకు ఫైనల్ ఎగ్జామ్ కి చాలా ఈజీగా అవుతుంది. సో మీకు సీనియర్ లెక్చరర్స్ ఉంటారు, తర్వాత మీకు డౌట్స్ క్లారిఫై చేయడానికి జేఎల్స్ కూడా ఉండడం జరుగుతుంది. సపరేట్ ఫ్యాకల్టీస్ సపరేట్ గా. ఓకేనా, మీకు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉంటుందమ్మా. ఓకే, సో ఇప్పటి వరకు యువతరంగ్ డిఫెన్స్ అకాడమీ 800 అబోవ్ డిఫెన్స్ జాబ్స్ వచ్చినాయి.
ఓకేనా. లాస్ట్ టైం ఎస్ఎస్సి జీడీకి మేము స్పెషల్ గా కోచింగ్ ఇవ్వనప్పటికీ సో 10+ అబో జాబ్స్ అనేవి మా స్టూడెంట్స్ రావడం జరిగింది. ఓకేనా. ఈసారి ఎస్ఎస్సి జీడీ కోసం స్పెషల్ గా బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అడ్మిషన్స్ కోసం కాంటాక్ట్ అవ్వండి, లేదా మీ నోటిఫికేషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో పర్ అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ఓకే. సో నోటిఫికేషన్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆఫీస్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫ్రీగానే సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ ప్రిఫరెన్సెస్ వచ్చేసి ఏ విధంగా పెట్టుకోవాలి. సో ఫస్ట్ సిఏఎస్ఏ పెట్టాలా, బిఏఎస్ఏ పెట్టాలా. సో ఇవన్నీ దేనిపైన ఆధారపడి ఉంటదంటే సిఏఎస్ఎఫ్ అంటే ఏంది, అందులో వర్క్ ఏముంటది, వర్క్ జాబ్ లొకేషన్ ఎక్కడ, దీన్ని బట్టి మనము జాబ్ ప్రిఫరెన్సెస్ అనేది పెట్టుకోవాలి. ఒక పర్సన్ కి బార్డర్ లో పని చేయాలని ఉంటది, ఆ పర్సన్ బిఎస్ఎఫ్ పెట్టుకోవచ్చు. ఒక పర్సన్ హైదరాబాద్ లో జాబ్ వస్తే బాగుంటది అంటారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వేకెన్సీ ఏంటో అది మనం తెలుసుకొని జాబ్ అనేది ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫస్ట్ అప్లికేషన్ లో ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇస్తామో అదే ఫైనల్, తర్వాత ప్రిఫరెన్సెస్ అనేది చేంజ్ చేసుకోలేం. ఈ ప్రిఫరెన్సెస్ పైన మేము నెక్స్ట్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాం త్వరలోనే. ఓకేనా. సో నెక్స్ట్ ఓకేమ్మా. సో ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటున్నారో సో వాళ్ళకి యువతరం డిఫెన్స్ అకాడమీలోనే ఫ్రీగా అప్లికేషన్ చేయడం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్ గా కోచింగ్ సెంటర్. మీకు ఎలాంటి డిస్ట్రక్షన్స్ ఉండవు, ఇందులో ఫోన్స్ వాడడం ఉండదు. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కి కంప్యూటర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్.